రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక విషయమై చర్చ జరుగుతోంది. అదేంటంటే ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేయడానికి వైసీపీ కుట్ర పన్నింది అనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. బహుశా 4-5 రోజుల కిందట అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణ చేసినాడు. అయితే ఆయన ఏమంటాడంటే ఆ రోజు వైసీపీ వ్యవహార శైలి అంటే ఆ పార్టీ తీరు ఇవన్నీ గమనించిన తర్వాత ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేయడానికి వెనుకాడి ఉండదనే అనుమానం కలుగుతుంది అని ఆయన సంచలన ఆరోపణ చేసినాడు. ఆ ఆరోపణ కాస్త నిజం చేయడానికి పోలీసులు పకడ్బందీగా వ్యూహం రచిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసం వెనుక వైసీపీ ఉంది అని ప్రాథమికంగా పోలీసులు ఒక కేసు నమోదు చేసినారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారంట? టీడీపీ మాటల్లో చెప్పాలంటే నందిగం సురేష్, అట్లే ఎమ్మెల్సీ తలశీల రఘురాం అనుచరులు ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఆ కోణంలోనే ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది, విచారణ కూడా వేగవంతమైంది. అసలు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ధ్వంసం చేయడానికి వైసీపీకి ఏం అవసరం వచ్చింది, దీని వెనుక నిజానిజాలు ఏంటి అనే విషయమై సాగునీటి నిపుణుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడతాం. ఏంది పురుషోత్తం రెడ్డి గారు దీనిపైన ఏంటి అసలు ఈ గందరగోళం ఏంది? ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పరస్పర అధికార ప్రతిపక్షాలు విభజన తర్వాత ఈ రెండు పార్టీలు అధికార విపక్ష ధోరణి లేదా రాజకీయ విభేదించే స్థాయి నుంచి శత్రుత్వంగా మారారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, వీళ్ళు కొంత శత్రుత్వంగా మారిపోయింది. అధికారంలో ఉండవని ప్రతిపక్షం గుర్తించదు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారం. ఇది కొనసాగుతుంది 2014 నుంచి. అవును, ఇక్కడ ప్రతిదాన్ని ప్రతిపక్ష కోణంలోనే చూడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. దీన్ని కూడా అట్లా చూడాలనిపిస్తుంది నాకు. సరే, విచారణ పోలీసులు అంటున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడొచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్ సెటప్ చూసి లేదా ఈ బోట్లు ఏం జరుగుండొచ్చు అని ఒక అంచనాకు రావడానికైతే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఒక ప్రకాశం బ్యారేజ్ కాదు, ఒక ఆనకట్టలాగా కట్టారు. ఓకే. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ నిలవ సంజీవ్ రెడ్డి గారి కాలంలో బ్యారేజ్గా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లాగా మారింది. అది విజయవాడ రవాణాకి అన్నిటికీ పనికొస్తుంది. నీళ్లు బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ కొన్ని నీళ్లు ఆపాలని, ఒక 4-5 టీఎంసీలు ఆపి అటు విజయవాడకి భవిష్యత్తులో గుంటూరుకి తాగునీటి సమస్య లేకుండా, ఎందుకంటే అది ఎండ్ పాయింట్ ఉద్దేశంతో చేశారు. మెల్లగా పూడికలు అదనంగా ఆక్రమణలతో అది కుచించుకుపోయి దానికి దాదాపు 5 టీఎంసీలు ఎంతో కెపాసిటీ నిల్వ సామర్థ్యం ఉన్న డ్యామ్ని 1.5 టీఎంసీ కూడా పెట్టట్లేదు. ఇప్పుడు ఎందుకని ఆడ పెట్టామంటే ఇది మునిగిపోతుంది, వెనకాల నీళ్ళు వెనక్కి దడుతుంది కదా. అవునులే, వెనక దడుతుంది, ఆ కరకట్ట మునిగిపోతుంది. ఈ పక్క కొంతమంది పేదల ఇల్లు మునకు గురవుతుంది కాబట్టి ఇంకా వదిలేస్తారు. ఓకే, ఇది మొదటి అంశం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో దాదాపు 26 గేట్లు దాకా ఉన్నట్టుంది. ఇప్పుడు ఒక జనరల్గా ఏం చర్చ వస్తుందంటే బోట్లను పంపించి ఆ బలమైనటువంటి గేట్లని ధ్వంసం చేశారు. అది ఇనుప బోట్లు అంట. ఇనుప బోట్లు మూడింటిని ఒకే చైన్తో కట్టేసి ఇడిచినారు అనేది ఆరోపణ వచ్చింది. దీంట్లో కుట్రకోణం ఉంది, సమ్ XYZ, అది కుట్రకోణాలు వాళ్ళు తేల్చినాయండి. నేను అనుకుంటే జనరల్ ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి ఒక 10-20 కిలోమీటర్ల పైన అవగాన ఈ బోట్లు ఉంటాయి. మీరు ఎప్పుడు పోయి చూసినా చూడొచ్చు. ఎందుకు 2 రకాల బోట్లు ఉంటాయి, ఒకటి ఇనప బోట్లు, ఒక మామూలు బోట్లు ఈ విహారయాత్రలాగా వాటర్ ఉన్నప్పుడు భవానీ ద్వీపం ఇట్లాంటి రిలేటెడ్గా పోయేటివి కొన్ని ఉంటాయి. రెండోది ఇనప బోట్లు ఏంటంటే కొంత ఇసుకగాడ తీసుకెళ్తారు. అంటే ఇసుక బాగా మేట ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇసుక తీయలేరు, ఎందుకంటే ఒక 40-50 అడుగులు లోతులో ఉంటుంది. అన్ని తీయలేరు, సాధ్యం కాదు. అధికారికంగా తీసేటివి ఉంటాయి, మన వ్యవస్థ చూస్తున్నాం అనధికారికంగా తీసేలు ఉంటాయి. ఈ విహారయాత్రకు పోయే బోట్లు కూడా మనకు గుర్తుంటే అఖిలప్రియ గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు జరిగింది అనధికారిక బోట్లు. అవునవును, గుర్తుంటే ఇట్లాంటి బోట్లు, అనధికారిక బోట్లు, అధికారిక బోట్లు. ఈ ఇసుక తీసేది అంటే ఇనప బోట్లు అంటే ఖచ్చితంగా ఇసుక తీసేటివి. ఇసుక తీసుకునేటివి దాంట్లో అధికారికంగా ఉండేవి ఉంటాయి, అనధికారికంగా కొన్ని ఉంటాయి. అంతే కదా. ఇవి ఏం చేస్తారు, వరదలు రానప్పుడు సహజంగా ఒడ్డును పెడతారు. ఒడ్డును కూడా ఎక్కడ పెడతారు, కొన్ని ఎక్స్టెన్షన్ ప్లేస్లో పెడతారు. అంటే ఉదాహరణకు ఒక మామూలుగా దాని కెపాసిటీ 3 లక్షల క్యూసెక్కులు, 4 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక 5 లక్షల క్యూసెక్కులు, 6 క్యూసెక్కున్న మునగని ప్రాంతం కొన్ని ఉంటాయి. ఒక ఒడ్డును అనుకోండి, ఒక రకంగా మనం ఇంటి దగ్గర కారు ఎట్టయితే ఇదిలో పెడతామో అట్లా పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం.
అది కాస్త 11 లక్షల క్యూసెక్లకి మారిపోయింది. కాబట్టి ఎండ్ ఎంత ఉందో అంతవరకు లాగేస్తుంది. కాబట్టి ఇవి ఆడేమన్నా మూలన ఉంటాయి, అన్నిటి లాక్కొచ్చింది. అంతకు మించిన లాజిక్ ఏముండదు. కొన్ని బోట్లు ఏముండొచ్చు, చిన్న చిన్న మర బోట్లు చిన్న చిన్న ఉంటాయి కదా, ఆ గేట్లు ఎత్తి పోయి ఉంటాయి. నీకు కిందకే 3 లక్షల క్యూసెక్లు అనుకోండి, కింది స్థాయిలో నీళ్ళు పోతాయి. 11 లక్షల క్యూసెక్లు వస్తే ఎండ్ పాయింట్ వరకు నీళ్ళు పోతాయి, గేట్లు పై భాగం వరకు. అప్పుడు కొన్ని పట్టేట్లు లోపలికి వెళ్ళిపోయింటాయి. బహుశా అంశాల దీవులు దొరుకుతాయి, అంశాల దీవులు దొరుకుతాయి. అవి ఇప్పుడు వెళ్ళిపోయింటాయి సముద్రంలో. ఈ ఇనప బోట్లు ఏంటంటే ఇసుకు తీసేటి ఉండొచ్చు, నేను అనుకుంటా ఉండేది. కాబట్టి ఆ ఇసుకు తీసుకున్న బోట్లు నేరుగా పోయి అక్కడ కొట్టాయి. అది కొంత ఒకటో 2 గేట్లు ఇబ్బంది డ్యామేజ్ అయినట్టుంది. అంతకు మించిన లాజిక్ దీంట్లో ఉంటాయైతే నేను అనుకోను. ఒకవేళ టీడీపీ ఆరోపణ చేస్తున్నట్టు ఆ గేట్లను ఒకవేళ వైసీపీ ధ్వంసం చేస్తే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది? ఎందుకు టీడీపీ ప్రధానంగా దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తుంది? అంటే నేను చూడలేక మీరు ప్రస్తావించిన ప్రశ్నలో మూడింటిని కలిపి గొలుస్తూ కట్టేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మూలన పెట్టేసి ఉంటారు. ఇప్పుడు వరుసగా బోట్లు పెట్టేసి ఏం చేస్తారు, ఒకదానికి చైన్లు పెట్టేసి నా బోట్లు ఉంటాయి కదా, 2-3 కలిసి ఒక్కొక్క బోట్లు ఉంటాయి, 2-3 బోట్లు ఒకరిదే ఉంటాయి. ఇసుకు తీసేసినప్పుడు లేకపోతే ప్రయాణికులను తీసేసినప్పుడు సాయంత్రం పూట ఎక్కడో మూలన పెడతారు. మూలన పెట్టినప్పుడు నా బోట్లు నేను 3 చైన్లు వేసి పెట్టుకుంటా, ఇది నావి నీవా అని అవసరం ఎత్తుకుంటా ఉంటా. అట్లాంటివే ఉండొచ్చు. ఇప్పుడు కుట్ర లేదా ఉద్దేశం, ఉదాహరణ బోట్లు అడ్డుకుంటే 2 రకాలు జరుగుతాయి. గతంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి. అప్పుడు ఒక బోట్ని తీసుకెళ్లి అడ్డంగా పెట్టి నీళ్లు ఆపే ప్రయత్నం చేసినారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచేయడం కోసం చేసినారని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఆడ బోట్లు పెడితే నదీ ప్రవాహం కొంత ఆగితే బ్యాక్ వాటర్ కొడుతుంది, కొడితే కరకట్ట మునవుతుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, గేట్లు అడ్డంగా పెట్టేస్తే నీటి ప్రవాహం ఆగుతుంది కదా, ఆగినప్పుడు ఏమవుతుంది, అప్పుడు వెనక్కి దొరుకుతుంది. ఈ 2 ఉండొచ్చు. దీంట్లో కుట్రకోవాలని ఎట్లా చూడలేమంటే, ఇప్పుడు 11లో ఎండ్ వాటర్ వచ్చేసింది, ఇంకొంచెం పోతే ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయి ఉంటుంది. ఈ ఆడికి వచ్చేసిన తర్వాత ఒక బోటు పెట్టి ఒక గేట్ ఆపేసి ఏం చేస్తారు? అదే 26 గేట్లు ఉన్నప్పుడు. కాబట్టి రెండోది 11 లక్షల పైచిలుకు క్యూసెక్లు వాటర్ డ్రా అవుతున్నట్టు ఎవరు చెప్పారు? ప్రభుత్వమే చెప్పింది. అంటే మొత్తం పని చేస్తున్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు 2-3 గేట్లు కానీ ఆగిపోయింటే కనీసం 50,000 క్యూసెక్లో ఒక లెక్క వేసుకున్న ఒక గేట్కి 1 లక్ష క్యూసెక్లు తగ్గిపోయిండాలి. 11,50,000 క్యూసెక్లు ఉండకూడదు కదా నీళ్లు. అవును, పోయినాయంటే పోతున్నాయి. అది ఎప్పుడో వచ్చి అడ్డుకునింది, కొట్టేసింది, కానీ నీళ్ళు ఆగలేదు. కానీ జరగాల్సిన నష్టం. ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన ఇల్లు కాపాడడం కోసం మొత్తం విజయవాడని ముంచేసినాడు అన్నాడు. దానికి కౌంటర్గా ఏం చేస్తే బాగుంటుంది? ఈ కౌంటర్ చేసినారు. అంటే రాజకీయ కోణంలోనే చూడాల్సింది ఉంటుంది. నేను అనుకుంటుంది రాజకీయ కోణమే. రాజకీయ కోణం కానప్పుడు వీళ్ళు ఖచ్చితంగా సీరియస్ ఎంక్వైరీ చేసి నిజంగా ఉంటే తేల్చాలి. అంతే. రెండో అంశం, ఇప్పుడు చంద్రబాబు గారికి రాజకీయ కోణం ఉంది ఎందుకంటే జగన్ గారు మొత్తం స్టడీ చేసి చెప్పాడో లేదో కానీ ఆయన ఇల్లు కోసం ఇల్లే కదా, ఇంకా 40 ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా చూడాలనో. దీని ఇప్పుడు ఏమన్నాడు, అంతవరకు ఆగుంటే పర్లా, వీళ్ళు జల దుర్మార్గులు, వివేకానంద రెడ్డిని చంపడానికి ట్రై చేసిన వాళ్ళు దీని చేయరా అంటే దానికి లింక్ లేదు. అంటే ఒక మెంటాలిటీని చూపడానికి కూడా కాదు, ఒక రాజకీయ విమర్శ చేయదలుచుకున్నారు, చేసేసినారు. ఇది రాజకీయ విమర్శ కుట్ర అనేది వాళ్ళు తొందరగా తేల్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ పరస్పరం రాజకీయంగా పైచేయి సాధించడానికి ఈ బోట్ల వ్యవహారము తెరపైకి వచ్చింది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజానిజాలు ఏంటో మనము ఈ చర్చ ద్వారా వీక్షకులే నిర్ణయించుకుంటే బాగుంటుంది.